జాతీయ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి 134వ అంబేద్కర్ జయంతికి సంబంధించి ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా. అదే ప్రకారం చూసుకుంటే మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాల కోసం మరి యొక్క సంఘం పనిచేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి అదే ప్రకారం చూసుకుంటే వర్ధంతులకి జయంతులకి దండలు వేయడం, పూలమాలలు వేయడం, స్వీట్లు పంచిపెట్టుకోవడమే కాకుండా ఏదైతే అతని ఆశయ సిద్ధాంతాల కోసం కూడా ప్రతి ఒక్క బాధిత పీడిత వర్గాలందరూ కూడా పనిచేయాలని, అది ఆ రకంగా ముందుకెళ్ళినప్పుడే ఈ భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే ప్రకారంగా చూసుకుంటే ఏదైతే రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడుతున్నటువంటి మన ప్రభుత్వాలు, అది ఆ యొక్క ప్రభుత్వాల యొక్క సిద్ధాంతం కూడా మరి అంబేద్కర్ యొక్క ఆశయ సిద్ధాంతాల కోసమే ఈ రోజున ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ యొక్క అంబేద్కర్ బాటలోనే నడుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని మరి మెరుగుపరుస్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి అనేక మరి చారిత్రాత్మకమైన నిర్ణయాలు కానీ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ యొక్క భారతదేశంలో కానీ కూటమి ప్రభుత్వం తీసుకోవడం, మరి ఆ యొక్క సిద్ధాంతాల ప్రకారంగా ఏదైతే మరి మన పాలకుల నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు గారు కూడా ఆ బాటనే ఎంచుకొని మరి అందరికీ సమసమానత్వాన్ని కలుగజేస్తూ అన్ని వర్గాలని కూడా హక్కుని చేర్చుకొని మరి అంబేద్కర్ స్ఫూర్తికి ఆదర్శంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి బీసీ నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై అంబేద్కర్, జై పీ.